ధాన్యం సేకరణ కోసం జిల్లాలో ఇప్పటికే ప్రణాళికబద్ధంగా అన్ని ఏర్పాటు చేశాం. ఎవరు ఎక్కడ అసౌకర్యం కాకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత ఇప్పటికే అధికారులు తీసుకున్నారు. అన్ని ఏర్పాట్ల కోసం రంగం సిద్ధం చేశాం. సేకరణ కోసం ప్రతి ధాన్యపు గింజను మేము తీసుకుంటాం. కానీ రైతులు ఒకటి గమనించాలి, నాణ్యమైన వడ్లు దానికి సంబంధించిన ఎక్కడ తాలు తప్ప లేకుండా ఇచ్చే విధంగా చూడాలని చెప్తున్నారు జిల్లా కలెక్టర్ మంచిర్యాల కుమార్ దీపక్ ఐఏఎస్ గారు. మనతో పాటు ఆ మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఉన్నాడు. సార్తో మాట్లాడిద్దాం. ఏం చెప్తారు, ఏంటి, ఏం జరగబోతుంది తెలుసు సార్. ఏంటి సార్ ఆ సేకరణ, ధాన్యం సేకరణ మీద? ధాన్యం సేకరణ కోసం సెంటర్ ఏర్పాటైంది. 321 సెంటర్ మన జిల్లాలో ఉంటుంది. టోటల్ దాదాపు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పరంగా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పరంగా 90% పైన దొడ్డు వడ్లు మాత్రమే వస్తుంది. 10% మాత్రమే సన్న ధాన్యాలు ఉన్నాయి. అది కూడా మన సెంటర్కి వస్తుంది లేదా దట్ ఈజ్ నాట్ ష్యూర్. అంటే సొంత కన్జంప్షన్ కోసం మనము 3,50,000 మెట్రిక్ టన్ వరకు ధాన్యం కొనుగోలు చేయడానికి రెడీ ఉన్నాము. అంతా ప్రొడక్షన్ ఉంటుంది, కొన్ని తినడానికి ఉంచుతారు, కొంచెం సీడ్ కోసం ఉంచుతారు. సో దాదాపు 3.5 lakhsకి మన ప్రణాళికాబద్ధం రెడీ చేసాము. ఆల్రెడీ ప్యాడీ క్లీనర్స్ కూడా మనకి చాలా వచ్చింది. సో మినిమం అంటే 2 సెంటర్లో ఒక సెంటర్లో ఖచ్చితంగా ప్యాడీ క్లీనర్స్ ఉంటుంది. కొన్ని రోజు ఈ సెంటర్లో ఉంటుంది, కొన్ని రోజు ఆ సెంటర్లో మూవేబుల్ ఉన్నాయి. సో ధాన్యం కొనుగోలు సెంటర్లో మన సెంటర్ ఇన్ఛార్జ్ అన్ని రకాల సౌకర్యాలు, ఎందుకు ఎండాకాలం బాగా ఉన్నాయంటే వాటర్ ఫెసిలిటీస్, షెడ్స్ అన్నీ ఉంటుంది. మనకి సఫిషియెంట్గా గనీ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి. సో మనకి ఎలాంటిగా ఇప్పుడు ప్రాబ్లమ్స్ లేవు. రైతులు కూడా మనం ఏం కటింగ్ చేయము, కానీ మనకి FAQ పరంగా మాత్రమే ధాన్యం ఇవ్వాల్సింది. ఎందుకు ఒకసారి క్వాలిటీ మంచిగా లేవు అంటే అక్కడ నుంచి మొత్తం అన్ని ఇష్యూ స్టార్ట్ అవుతుంది. ఎక్కువ కట్ చేశారు, తక్కువ కట్ చేశారు, అక్కడ మిల్స్ వాళ్ళు కట్ చేశారు, సెంటర్ వాళ్ళు కట్ చేశారు, అట్లా ప్రాబ్లం వస్తున్నాయి. అందరూ రైతులు మంచి ధాన్యం మనకి ఇవ్వండి, FAQ పరంగా ఇవ్వండి. మన క్లీనర్ కూడా పెట్టాము, ఎండాకాలం కూడా బాగా ఉన్నాయి. సో మాయిశ్చర్ కూడా తొందరగా వెళ్ళిపోతుంది. మంచిగా క్లీన్ చేసేసి ఆ క్లీనర్ నుంచి మనకి ధాన్యం ఇవ్వండి. ఏం కటింగ్ కాకుండా మనం మొత్తం చూస్తాము, 100% అమౌంట్ వస్తుంది. OPMSలో కూడా తొందరగా ఎంటర్ చేయాల్సింది అట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఇది కరెక్ట్గా ఇస్తే అంటే FAQ పరంగా ప్యాడీ ఇస్తే మాత్రం వాళ్ళు కరెక్ట్గా ఎంటర్ చేయగలుగుతారు. లేదు అంటే అట్లా ఇస్తే మళ్ళీ మిల్స్ వాళ్ళు ఎంత ఎకనాలజీస్ చేస్తారో దాన్ని బట్టి ఎంట్రీ అవుతుంది, కాబట్టి డిలే అవుతుంది, డబ్బు కూడా లేట్గా వస్తున్నాయి. సో అన్నిటికీ సొల్యూషన్ ఒకటే ఉన్నాయి. హార్వెస్టర్స్ అందరికీ కూడా చెప్పడం జరుగుతున్నాయి, దానికి ఫోర్స్ చేస్తున్నాము. 19 RPM కంటే తక్కువ పెట్టకండి, లేదు అంటే అన్ని రకాల వేస్ట్ అది వస్తుంది. దాని తర్వాత మంచిగా క్లీన్ చేయండి. క్లీన్ చేయడానికి కూడా మన ప్యాడీ క్లీనర్స్ పెడుతున్నాము. టార్పిలిన్ కూడా ఒక్కొక్క సెంటర్కి ఎక్కువ పెట్టాము. సో ఎలాంటిగా మనకి ప్రాబ్లమ్స్ లేవు. వెదర్ ఫోర్కాస్ట్ కూడా చేసి మనకి వస్తున్నాయి. సో వెదర్ ఫోర్కాస్ట్ అంటే 24 hours మినిమం ముందే చెప్తాము కి రేపు వస్తుందా లేదా, దానికి ఛాన్స్ ఉందా లేదా, దాన్ని బట్టి మన సెంటర్లో అన్ని రకాల సౌకర్యాలు ఉంటుంది. కాబట్టి రైతులు అందరూ కూడా మనతోటి కోఆపరేట్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆపర్చునిటీ బట్టి మన దగ్గర ధాన్యం కొనుగోలు చేయాల్సింది. ఇది మినిమం సపోర్ట్ ప్రైస్ 2300, 2320 ప్లస్ 500 బోనస్ సన్న బియ్యంకి ఈసారి కూడా ఉంటుంది. సో అన్ని రకాల ఫెసిలిటీ ఏర్పాటైంది. మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ దానికోసం రెడీ ఉన్నాము. ఏమైనా ఇష్యూ అయితే మన దృష్టికి తీసుకురావాలి. సార్ ఒక విషయం చెప్పండి, తాడ్పాల్ విషయంలో కల్లాలపై ఇయ్యట్లేదు, అది కొద్దిగా ఇబ్బందికరంగా మారింది. గతంలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఈసారి ఏమన్నా అధికారులతో మాట్లాడి ఈసారి టార్పిలిన్ ఈసారి మనకి టార్పిలిన్ కూడా ఇంకా కొత్తగా వచ్చింది, ఇంకా వస్తున్నాయి. సో మన దగ్గర సెంటర్లో సఫిషియెంట్ టార్పిలిన్స్ ఉంటుంది. ఎక్కడైనా లేవు అంటే మీడియా మిత్రులు, రైతులు మా దృష్టికి తీసుకురండి. విల్ ఇన్ష్యూర్ సఫిషియెంట్ సప్లై. ఆల్రెడీ సఫిషియెంట్గా సప్లై ఇవ్వడం జరిగింది. ఆ సెంటర్ వాళ్ళు ఎవరైనా నిర్లక్ష్యంగా చేస్తే వీళ్ళు ఇనిషియేట్ యాక్షన్, వాళ్ళకి నెక్స్ట్ టైం మనం ఇవ్వం. ఈసారి నుంచి మన ఏ సెంటర్ ఎలా కొనుగోలు చేస్తున్నా దానికి విజిలెన్స్ టీం కూడా ఏర్పాటు చేస్తున్నాము. దానికి కరెక్ట్గా డాక్యుమెంటెడ్గా మానిటరింగ్ చేస్తాము. అట్లా కాకుండా ఓరల్గా చెప్తాం, ఏమైనా కంప్లైంట్ వస్తుంది, దానికి డాక్యుమెంట్ అవుతుంది, దానికి పరిష్కారం ఏమైంది, సెంటర్ వాళ్ళు నిర్లక్ష్యంగా చేశారు, అన్ని డాక్యుమెంట్ చేసేసి నెక్స్ట్ టైం వాళ్ళు ఆ సెంటర్కి మనం మళ్ళీ కొనుగోలు సెంటర్ ఇవ్వము, వేరే వాళ్ళకి ఇస్తాము. సో గత సంవత్సరంలో గత టైంలో ఎట్లా జరిగింది అంటే
అది ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చింది అంటే దానికి కంప్లైంట్ అయిపోయిన తర్వాత సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం, కానీ డాక్యుమెంట్ కాలేదు. ఈసారి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఏమైనా కంప్లైంట్ వస్తే, ఏమైనా ఇష్యూ వస్తే అన్నిటికీ డాక్యుమెంట్ చేస్తాము. అండ్ మీకు ఎందుకు సెంటర్ నెక్స్ట్ టైం రావు అంటే మేము క్లియర్గా చెప్తాము, ఈ ప్రాబ్లం నుంచి మీరు ఇట్లా ప్రాబ్లం చేశారు, ఎట్లా మనకి గవర్నమెంట్ నుంచి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్కి ఫాలో చేయలేదు కాబట్టి ఇది దానికి ఇవ్వము. సో దట్ అందరికీ ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. మంచిగా ఏ సెంటర్ పని చేస్తారో వాళ్ళకి మాత్రం కంటిన్యూ చేస్తారు. ఎవరైనా మంచిగా చేయకపోతే వీళ్ళు రిమూవ్ దెమ్. సన్న వడ్లకు ఇంకా బోనస్ పడలేదు కొన్ని ప్రాంతాల్లో అంటున్నారు. ఇదేమన్నా మీ దృష్టికి వచ్చింది? సన్న ధాన్యం సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ మన జిల్లాలో జరిగింది. ఎందుకు జరిగింది అంటే 25th డిసెంబర్ వరకు అందరూ అమ్మాలి, మన సెంటర్ క్లోజ్ చేస్తారు. కానీ మన వాళ్ళు కొంచెం ఇంకా వెయిట్ చేస్తే డబ్బు అది ఎక్కువ బయట వస్తుంది కాబట్టి దండేపల్లి జన్నారం ఏరియాలో దాదాపు 15 జనవరి తర్వాత అమ్మారు. సో కొంచెం లేట్ అయింది. ఐ థింక్ 27th మార్చ్కి మన జిల్లా మొత్తంలో క్లియర్ అయిపోయింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ క్లియర్ ఐ థింక్ 15th మార్చ్ వరకు అయిపోయింది. మన జిల్లాలో చాలా లేట్గా అమ్మారు కాబట్టి మన జిల్లాలో 27th మార్చ్కి మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఎవరికి ఏమైనా పెండింగ్ అయితే మనకి చెప్పండి. మనకి వచ్చిన రిపోర్ట్స్ పరంగా ఎవ్వరికి ఏం పెండింగ్ లేవు. 27th 3 రైతులకి పెండింగ్ ఉన్నాయి, అది కూడా క్లియర్ అయిపోయింది. అండ్ 37th ఆల్ రైతులకి సన్న బియ్యం సంబంధించిన బోనస్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఏమైనా అమ్మితే కొంచెం తొందరగా అమ్మాలి, ఎందుకు అన్ని టైం పీరియడ్స్ ఉంటుంది. చాలా లేట్గా అమ్మితే మళ్ళీ డబ్బు రావడానికి కొంచెం టైం పడుతున్నాయి. సో ఏ టైంకి హార్వెస్ట్ అయితే ఆ టైంకి అమ్మాలి, విల్ గెట్ ఇట్. మిల్లర్స్తో ఏమన్నా మాట్లాడే ప్రయత్నం, అవగాహన కల్పించే ప్రయత్నం, ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఏమైనా జరిగిందా సార్? మిల్లర్స్ అందరితోటి కూడా మాట్లాడుతున్నాము. ఆల్రెడీ ఎవరైనా ఏ మిల్లర్స్ ఏమైనా ఇటు చేశారు, వాళ్ళకి ఏమైనా బకాయిలు ఉన్నాయి, అందరికీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళు డబ్బు కడుతున్నారు, ఇంకా బకాయా ఉంది. ఎవరైనా కట్టకపోతే మనం ఆల్రెడీ కేసు బుక్ చేసాము, ఆర్ఆర్ యాక్ట్ కూడా ఇనిషియేట్ చేసాము. వాళ్ళు 3 months అంటే ఇంకా 2.5 months టైం ఉన్నాయి. వాళ్ళు కొంచెం టైం అడుగుతున్నారు. 15th వరకు ఐ థింక్ 20% కడతామన్నారు, 30% వరకు కడతామన్నారు. అండ్ మనం జస్ట్ వాళ్ళు ఒక షెడ్యూల్ ఇచ్చారు. వాళ్ళు అన్ని ఇమూవబుల్ ప్రాపర్టీ వాళ్ళకి ఎక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అన్నీ తీసుకున్నాము. వాళ్ళు మనకి పోస్ట్ డేటెడ్ చెక్స్ కూడా ఇచ్చారు, ఈ టైంకి ఇవ్వకపోతే మీరు ఈ చెక్ ఇన్ క్యాష్ చేయండి. సో అన్ని రకాలైన చేస్తున్నాము. ఎవరైనా ప్రజా ధనాలకి ఏమైనా ఇటు చేస్తున్నారు, వీళ్ళు డెఫినెట్లీ టేక్ యాక్షన్. మన రికవరీ చేయడానికి బాధ్యత మనకి ఉన్నాయి. ఇంకా మంచిగా ఎవరైనా ఉన్నారు డిఫాల్టర్స్ లేవు, వాళ్ళకి మాత్రమే ఈసారి ధాన్యం ఇవ్వడం జరుగుతున్నాయి. అండ్ మంచిగా చేయాల్సింది మిల్లర్స్ కూడా మన సిస్టమ్కి పార్ట్ ఉన్నారు, వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి. అండ్ రూల్స్ పరంగా చేయాల్సింది, ఏమైనా హెల్ప్ కావాలి మనం హెల్ప్ చేస్తాం. కానీ ఈ గవర్నమెంట్ ఇచ్చిన వడ్లు ఇది అమ్ముకొని దాని నుంచి ఏమైనా చేస్తే, ఇది దందా చేస్తే విల్ ఇనిషియేట్ యాక్షన్ బోత్ క్రిమినల్ అండ్ రికవరీ. సో రైతులకు ఏం చెప్పబోతారు సార్ ఈ అంశంలో? రైతులకి ఒకటే విజ్ఞప్తి, అంటే మీరు చాలా కష్టపడి పని చేస్తున్నారు, అట్లా వడ్లు వచ్చిన తర్వాత లాస్ట్ మూమెంట్కి మంచిగా క్లీన్ చేసేసి మనకి ఇవ్వండి. దానికోసం ముందు మాన్యువల్గా చేయాల్సింది ఇప్పుడు మషిన్స్ కూడా ఇస్తున్నాం. మంచిగా క్లీన్ చేసి ఇస్తే మీకు కూడా న్యాయం జరుగుతుంది, మాకు కూడా ఈజీ ఉంటుంది, అండ్ మాకు మానిటరింగ్ కూడా ఈజీ ఉంటుంది. ఈ 5% అది 5% దానిలో వేస్ట్ ఉన్నాయి, అట్లా అయితే మళ్ళీ మిల్లర్ 7% చెప్తారు, సెంటర్ వాళ్ళు 8% చెప్తారు, దానికి మనకి మానిటరింగ్ చాలా కష్టం ఉంటుంది. సో మీరు మొత్తం క్లీన్గా ఇచ్చేసి అంటే ఏం కటింగ్ కాకుండా మనం 100% మీకు అమౌంట్ ఇస్తాము. FAQ పరంగా ఇవ్వండి, యుల్ గెట్ 100% అమౌంట్. అది కూడా 48 hours వస్తుంది. అండ్ కరెక్ట్గా ఇస్తే మనకి అకౌంటింగ్ కూడా ఈజీ ఉంటుంది, అండ్ ఇమీడియట్గా ఎంట్రీ చేసేసి డబ్బు 48 hours లోపు రావాలి, అట్లా మనం ప్రయత్నం చేస్తాం. చివరిగా ఈరోజు మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి, దీని సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలకు ఏం సందేశం? సో మహాత్మా జ్యోతిబా ఫులే గారు ఐ థింక్ హిస్టరీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సోషల్ రిఫార్మర్స్ ఉన్నారు. ఫస్ట్ టైం సొసైటీ గురించి, హ్యూమన్ రైట్స్ గురించి, ఇంకా వెనుకబడి కాస్ట్ గురించి మాట్లాడడంలో ఫస్ట్ పర్సన్ ఉన్నారు. సో ఐ హోప్ ఈ జయంతి సందర్భంగా ఆయన ఇచ్చిన సందేశాలు ఓకే, కానీ దానికి ఎంతవరకు అమలు చేయగలుగుతాం, ఆయన ఆ టైంకి ఏం ఆ సొసైటీ గురించి ఆలోచించారు, ఏం సొసైటీ గురించి, ఎలా సొసైటీ ఉండాల్సింది, ఇప్పటి వరకు అట్లా 75 years ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ తర్వాత కూడా ఆ సేప్కి రాలేదు. సో మనం అందరూ ఆలోచించాలి. సమాజంలో చైతన్యం వస్తే మాత్రం
మన రాష్ట్రంలో ఆర్ దేశంలో ఒక ఈక్వల్ సమాజంకి నిర్మాణం అవుతుంది. అండ్ పర్టికులర్గా ఉమెన్ రైట్స్ అండ్ డిప్రెస్డ్ క్లాసెస్ రైట్స్ గురించి అందరూ ఆలోచించాలి. గవర్నమెంట్ నుంచి కాకుండా సమాజం నుంచి, అన్ని సివిల్ గ్రూప్ నుంచి, మీడియా నుంచి అందరూ దాని గురించి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తే మాత్రం ఒక ఈక్వల్ సమాజంకి నిర్మాణం అవుతుంది. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. రైతులు ఎక్కడా కూడా ఇబ్బంది పడద్దు. ముఖ్యంగా 6 కాలం కష్టపడి పండించిన రైతులు ఆ చివరి క్షణంలో ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. నాణ్యమైన వడ్లు ఇవ్వకపోవడానికే ఇదంతా సమస్య. అంటే తాలు ఉండకుండా క్లీన్ చేస్తే ఎక్కడ అసౌకర్యం కలదు. మీకు ఖచ్చితంగా మీకు ఇచ్చే డబ్బులు, గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు ₹1 కూడా కట్ కాకుండా ఇప్పించే బాధ్యత జిల్లా కలెక్టర్ తీసుకుంటాడు. కానీ మీరు ఆ క్లీన్గా ఉన్న వడ్లు మాత్రమే ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఎటువంటి సమస్య వచ్చినా అధికారులకు తెలియజేయండి, మేము ఉన్నామని చెబుతున్న పరిస్థితి. మరోపక్క ఈరోజు మహాత్మా జ్యోతి బాపులే జయంతికి సంబంధించి ప్రధానమైన అంశం కొన్ని చెప్పే ప్రయత్నం జిల్లా కలెక్టర్ చెప్పారు. సమాజంలో అసమానతలు పోవాలంటే అందరిలో అవేర్నెస్ రావాలి. ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ సంబంధించిన అవగాహన అందరిలో ఉండాలి అని చెబుతున్న పరిస్థితి. మహాత్మా జ్యోతి బాపులే ఆలోచనల అనుగుణంగా సమాజం నిర్మాణం కావాలంటే ప్రతి ఒక్కరు కలిసి రావాలి, అందరూ సహకరించాలని చెబుతున్న పరిస్థితి. చెప్పడమే కాదు, ఆచరణలో ఉండాలి. దీనికి ప్రచార మాధ్యమాల నుండి మొదలుకొని ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెబుతున్న పరిస్థితి. కెమెరా సుమంతో అవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.